తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరదలు సృష్టిస్తున్న బీభత్సం ఊహకు అందనంతగా ఉంది. జనజీవనాన్ని ఆ కుండపోత అతలాకుతలం చేసింది. తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. కొన్ని ప్రాంతాలు తీవ్ర విధ్వంసాన్ని చవిచూశాయి. వర్ష బీభత్సానికి పంట పొలాలు, నివాస స్థలాలు చెరువులయ్యాయి. వరద ప్రభావం తీవ్రంగా ఉండగానే రెండు రాష్ట్రాలు మరో 24 గంటల పాటు కాస్తంత హెచ్చుతగ్గులతో వర్షాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. విపరీతమైన ఆస్తి నష్టంతో పాటు ఈ ప్రకృతి విలయంలో తెలుగు రాష్ట్రాలు రెండు ప్రాణ నష్టాన్ని కూడా చవిచూడాల్సి రావడం విషాదం. దాదాపు 10 లక్షల క్యూసెక్ల వరద తీవ్రతను చవిచూసిన ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. రాయలసీమలో వర్ష వరద బీభత్సం కాస్తంత తక్కువగా ఉన్న మిగతా ప్రాంతాలన్నీ వణికిపోయాయి. బుడమేరు వరద విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసింది. ఇటీవలి దశాబ్దాల్లో ఈ ప్రాంతం ఇంతటి భారీ వర్షాన్ని, వరద తీవ్రతను ఎదుర్కోలేదని అంటున్నారు. ఒక్క రోజులో 37 సెంటీమీటర్ల వర్షం కురిసి తీవ్ర విధ్వంసానికి, ప్రాణ నష్టానికి కారణమైంది. బుడమేరుకు వరద ఎక్కువగా రావడంతో పాటు కొల్లేరుకు నీరు పోయే మార్గం నిర్వహణ గత 5 ఏళ్లుగా సక్రమంగా లేకపోవడంతో విజయవాడకు నీరు వచ్చి ఇంతటి తీవ్ర స్థితిని చవిచూడాల్సి వచ్చిందని కొందరి వాదన. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ మునిగి మోకాలి లోతు నీటిలో నానుతున్న నేపథ్యంలో ఆహార సరఫరాలు, సహాయక చర్యలు నిరవధికంగా సాగుతున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో వరద ప్రవాహంలో చిక్కుకున్న వారిని సహాయక బృందాలు రక్షించాయి. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో కొద్ది గంటల్లోనే 50 సెంటీమీటర్ల వరకు రికార్డు స్థాయి వర్షాలు కురిసి వరదలు పోటెత్తాయి. కాలువలు తెగిపోయాయి. చెరువుల కట్టలు కొట్టుకుపోయాయి. కాలనీలు, బస్తీలు నీట మునిగాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాగులు, వంకలు పొంగి గ్రామాలు, కాలనీలు జలమయమయ్యాయి. మున్నేరు వాగు వరదతో ఖమ్మాన్ని ముంచింది. జిల్లాలో వందలాది గ్రామాలు నీట మునిగితే నగరంలో కొన్ని భవనాల 2వ అంతస్తు వరకు నీరు చేరడం వరద ఉధృతికి నిదర్శనం. తెలుగు రాష్ట్రాల్లో చెరువులు, కాల్వలు, వాగులు పొంగి పొర్లుతూ జాతీయ రహదారులను జల దిగ్బంధంలోకి నెట్టివేశాయి. మొదట్లో ట్రాఫిక్ మళ్లింపులతో గమ్యానికి చేరుతున్నామన్న భ్రమలు కలిగిన కొద్ది గంటల్లోనే దారులన్నీ మూసుకుపోయాయి. వరద నీరు నిలువునా కోసేసిన రహదారులను తాత్కాలిక మరమ్మతులతో తిరిగి దారికి తేవడం ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. తెలుగు రాష్ట్రాల మధ్యనే కాక పొరుగు రాష్ట్రాలకు పోయే బస్సులు కూడా కదలని పరిస్థితి ఏర్పడింది. వందలాది రైళ్లు రద్దు కావడం, ట్రాకుల కింద నుంచి భూమి కోసుకుపోయి అవి గాలిలో వేలాడుతుండడం జరిగిన బీభత్సానికి నిదర్శనం. తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన అపార నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రులతో మాట్లాడి తగిన సహకారానికి హామీ ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపడం అటుంచితే జరిగిన ఆస్తి నష్టాన్ని కొంత మేరకైనా పూడ్చేందుకు కేంద్రం తన వంతు ప్రయత్నం చేయాలి. వాణిజ్య పంటలతో సహా లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. పేదలు తమ పశువులను కోల్పోయారు. జరిగిన నష్టం ఏపాటిదో మరమ్మతులు పూర్తి చేసుకుని వ్యవస్థలన్నీ గాడిన పడేది ఎప్పటికో ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేని స్థితి. ఢిల్లీ పెద్దల పర్యటనలు, కేంద్ర బృందాల రాకపోకలు, అధ్యయనాలు, ఓదార్పుల అనంతరమైన కేంద్ర సాయం దండిగా దక్కాలని తెలుగు రాష్ట్రాలు కోరుకుంటున్నాయి.